నాన్నగారు వయసులో ఉన్నప్పుడు కష్టంలో బాగా పెరిగాడు. ఆయన చెయ్యని వ్యాపారం అంటూ లేదు. కేతేపల్లి నారాయణ దగ్గర గుమ్మస్తాగా ఉండి లెక్క పనికుండి అతని దగ్గర ఎంతో అభిమానం సంపాదించి బ్రహ్మాండంగా అతని నమ్మకస్తులయ్యారు. వ్యాపార వివరాలని తెలిసిన బాగా మేధావయ్యాడు. తరువాత అతను చెయ్యని వ్యాపారం అంటూ లేదు. ఏం చేశాడంటే గుర్ర బండి తోలాడు, చిల్లర కొట్టు పెట్టాడు, డ్యాన్స్ పార్టీ పెట్టాడు, మైక్ సెట్ల వ్యాపారం పెట్టాడు. ఇట్లా చేసిన వ్యాపారం చేయకుండా మొత్తం తన జీవితం మొత్తం తన కుటుంబాన్నే పోషించడానికి దాని జీవితం మొత్తం దారిపోసాడు. మేము ఇంతమంది జనాభా బతుకుంటే అతని కష్టమే మమ్మల్ని ఈ రకంగా తీసుకొచ్చింది. అతని యోగాసనాల పుస్తకాలు ఒకరోజు చూసి దాంట్లో ఈ రకంగా ఆరోగ్య సూత్రాలను అవలంబించేసి నేను ఈ విధంగా నేర్చుకున్నాను. ఆ విధంగా చేసుకుని అతను మంచి పద్ధతుల ఒక అమ్మాయిని చూసి మంచి కుటుంబంలో పెరిగిన వ్యక్తిని తీసుకొచ్చి మా అమ్మగారిని చేసుకున్నాడు. కానీ వాళ్ళిద్దరు కలిసిన మా కుటుంబం మొత్తాన్ని మంచి మాటలతో కుటుంబం అంతా కలిసే విధంగా చేశారు. కానీ భక్తి పేరుతో, దేవుళ్ళ పేరుతో, మంత్రాల పేరుతో జీవితం కాదు. కానీ డబ్బులు రావు, ఆదాయం రాదు, ఆరోగ్యం రాదు. అప్పుడు మనం ఏం చేయాలి? కొన్ని జీవితాలు మనం చూసుకోవాలి చేసాం. కానీ కష్టం చేయడమే తినడమే ధ్యేయంగా పెట్టుకున్న మేము అలా చేయకుండా ఇప్పుడు కొద్దిగా మార్పులు చేసి నేను ఆరోగ్యవంతునయ్యా. మానసిక ఒత్తిడితో 4 ఏళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే పవర్ పెంచి మత్తొచ్చే మార్పులు వేశారు. కొంతమంది అంటారు మత్తొచ్చే మార్పులు అలవాటు పడ్డామనుకో జీవితంతో దానికి అలవాటు పడబాకుంటారు. అది వేసుకోకపోతే నిద్ర రాదు. నిద్ర పడుతుందా లేదా, గ్యాస్ ట్రబుల్ ఉందా లేదా అని అడుగుతారు డాక్టర్ గారు. హెవీగా వచ్చింది మానసిక, దాన్ని ఎలా తగ్గించుకోవాలని ఆలోచించారు. దాన్ని ఒకటి తెల్లవారుదాను 3 గంటలకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళా? ప్రకాష్ నగర్ వెళ్ళారు. ప్రకాష్ నగర్ వెళ్ళి తెల్లవారుదాను 3ంటికి రోజు ఆయన ఫోన్ కొట్టి నన్ను పిలిచేవాడు. ఏమంటే మానసిక ఒత్తిడి తగ్గాలంటే ఏం చేయాలి అని అడిగారు. నీకు ఎందుకు నేను ఉన్నాను అని చెప్పాను అన్నాడు. ఉండి ఆయన ఏం చెప్పాడు? ప్రాణాయామాలు ఎన్ని రకాలు ఉండే ఆ వివరాలన్నీ నాకు నేర్పాడు. అది నేర్చుకున్నా. వయసులో ఉన్నప్పుడు మా 3వ అన్న నేను చైనా నుంచి కరాటే మాస్టర్ వస్తే మొత్తం నేర్చుకున్నాం. మొత్తం అక్కడ బాగా కష్టం చేసి నేర్చుకున్నాం. ఆ రోజు అలా చేసుకున్నా. మా నాన్నగారి కష్టాన్ని, ఆదాయాన్ని ఎలా సమస్యలు ఎదుర్కొన్నాడో ఆయన చూసి నేర్చుకున్నా. ఇట్లా ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక విద్య ఉంటుంది కాబట్టి ప్రతి విద్యలో తెలుసుకున్నా. మనకు చదువు లేదు, కానీ కంప్యూటర్ రాదు, సెల్ ఫోన్ రాదు. ఆ రోజుల్లోనే నేను ఒకసారి గొడ్ల కొట్టు ఉన్నా. కానీ ఇట్లా అరికాడ మట్టాన్ని నిల్చోబెట్టేవాడు. వారానికి 5 రూపాయలు ఇచ్చేవాడు. కానీ అక్కడ పనికిరాల. నేను చెప్పి ఎన్నాళ్ళు మోకాళ్ళ మీద షాక్ వచ్చి కూర్చోకూడదని చెప్పారు. అక్కడ ఆ నుంచి గొడ్ల కొట్టుకు వచ్చారు. మళ్ళీ అక్కడ చేసి చీరలు ఎట్ట మడతలే చేత కాదు, అది చేతకాల. తర్వాత మా 2వ అన్న వ్యాపారం పెడదామనే ఆలోచన అతనికి వచ్చింది. ఆ వ్యాపారం పెట్టిన తర్వాత అతను 2 ఏళ్ళు 3 ఏళ్ళు సాగల. అంతకుముందు మా నాన్నగారు ఒక డబ్బులన్నీ పోగు తీసి ఒక షాపుని కొనాలా, నా పిల్లలకి ఏదో భవిష్యత్తు ఏర్పరచాలా అని ఆలోచించి సెంటర్లో ఒక కొట్టు తీసుకున్నాడు. అది బంగారం తాగడి పెట్టాడు, ఈ తాగడి పెట్టాడు, అన్నీ తీసుకొచ్చి పెట్టాడు. ఒక బజార్లో ఒక కొట్టుని స్థాపించడం చాలా కష్టమైంది. ఆ రోజు ఖర్చులు ఎక్కువ, కష్టం ఎక్కువ చేసి దాన్ని పోగు చేశాడు. సరే అంతా డెవలప్మెంట్ అయితే ఎవడికో ఇచ్చాం అద్దెకి. ఇస్తే 3 ఏళ్ళు వాడు సిగరెట్ తాగుతూ వ్యాపారాన్ని సరిగ్గా డెవలప్మెంట్ కాల. వాడిని తీసేసి మనమే పెట్టుకుంటే ఆలోచన వచ్చేసరికి మా 2వ అన్నకు వచ్చేసింది. ఆ వచ్చిన తర్వాత దాన్ని ఎలా చేయాలని అర్థం కాల. మనకు పేరు తెలియదు, చిట్టా పద్ధతులు ఏం తెలియదు, ముఫత్తు తెలియదు, రసీదు తెలియదు, ఏమీ తెలియదు. మరి ఎలా నేర్చుకోవాలి? గాంధీ చౌక్ వెళ్ళాం. ఎవరో లెక్క పని చేసేవాడి దగ్గర, అతని దగ్గర నేర్చుకున్నాం. ఇంకొంతమంది దగ్గర పోయి ఇది చేసుకున్నాం. మరి పెట్టుబడి కావాలా, ఎవరిని మనం నమ్మలా. వీళ్ళకి అప్పివద్దని అన్నారు. కానీ ఒక వ్యక్తి తీసుకొచ్చేసి మీకు ఎందుకు నేను ఇస్తామని చెప్పి అన్నాడు. 3 రూపాయలు వడ్డీ కాడికి 7 కాడికి తీసుకొచ్చేసి దాన్ని తీసుకొచ్చి కుట్టు డెవలప్మెంట్ చేయడం కోసం ఎట్లానో పాటు పడ్డా. అలా చేసి వ్యాపారాన్ని కింద ఉన్న బిల్డింగ్ని పైకి తీసుకొచ్చేసి మా సమస్య మొత్తాన్ని పైన చేసుకున్నాం. ఇదేంటంటే మా నాన్నగారు నేర్పిన పాఠాలు ఏంటంటే కష్టం చేయి, మన మనసు మంచిదైతే అన్నీ మంచి దొరుకుతాయి. ఒకసారి అద్దెకున్నాం. ఏడ గుందికి ఎదురు కొట్లో
గొంతుకెందుకు కొట్టుకుంటే గొంతుకెందుకు ఉంటే షాపుకు సాగు ఎట్లాంటి గుట్టే ఊడి తీసుకోమని అన్నాడు. మనం చేసే కష్టాన్ని బట్టి ఏదైనా అభివృద్ధి అయితే అర్థమైందా? ఆడ అద్దెకం ఉంటానని చెప్పి అద్దెకం ఉన్నాడు ఉన్నాం. వాళ్ళు సడన్ ఉంటూ వాళ్ళ పిల్లలు అభివృద్ధి అయిన తర్వాత మా షాప్ ఖాళీ చేయమని చెప్పారు. చేసేసి ఈ షాప్ ఖాళీ చేస్తే నా పిల్లలు భవిష్యత్తట అంటే ఆయన మొత్తం డబ్బులు ఆయన కష్టంతో పోసి కుటుంబాన్ని మొత్తం చూసుకుంటూ మా షాప్ను ఒకటి నిర్మించాడు. దాన్ని ఎలా చేసుకోవాలి మాకు వదిలిపెట్టేశాడు. దాన్ని మా అన్నదమ్ములందరం కలిసి వ్యాపార అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డాం. కానీ చేసుకున్నాం వ్యాపారం అలా 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 అంచరిస్తే అందరూ అండదంతో బ్యాంక్ అండదంతో వైఎస్ఆర్ అండతో అందరూ కూడా మేము డెవలప్మెంట్ అవ్వడానికి వాళ్ళ మనస్తత్వంలో వాళ్ళని తెలుసుకొని వ్యాపార అట్ట అభివృద్ధి చెందాం. ఆడు చేసుకున్న వ్యాపారం. కానీ వ్యాపారం చేయటం వచ్చింది, ఇది వచ్చేసింది. కానీ ఆరోగ్య విషయాలు ఎవరు కూడా అంత శ్రద్ధ చేయలేదు. ఆరోగ్యం మీద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ వ్యాపారం ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఆహార నియమాలు ఎలా పాటించుకుంటూ నీటిని ఎట్ట తాగాలనే విషయాలు ఆనాడు తెలియదు. ఏదో వెనకటోళ్ళు వంట చేశారు, ఏదో చేశారు, ఆ వాళ్ళు పెట్టింది మాట వాళ్ళు పెట్టి భక్తి పిచ్చిలో పడి ఎట్టా అంటారు. హిందీ ఏమో నమస్కారం పెడతాడు, అల్లా ఏమో ఎట్ట పెడతాడు, యేసుక్రీస్తు ఎట్ట పెడతాడు. ఈ దేవుళ్ళు పెట్టి మత పిచ్చి పెడుతూ సెంటిమెంట్ పెట్టేసి నీకు అలా దొరికింది, ఇలా దొరికింది, ఇలా దొరికింది, ఇలా కిరణాలు వచ్చేస్తే అంట భగవంతుడు ఎదుగుంటా అంటే ఇలా దండం పెట్టుకుంటే అవుద్దంట. ఇలా సెంటిమెంట్తో పెద్దవాళ్ళందరూ మా బుర్ర పాడు చేసి తాయెత్తు కడితే మంచి జరుగుద్ది, కాలికి దారాలు కడితే మంచి జరుగుద్ది అని మా మైండ్లో పాడు చేశారు. కొంతమంది భక్తి పేరుతో జనాన్ని సెంటిమెంట్ చేస్తున్నారు. బ్రాహ్మణులు కూడా ఎలా తయారయ్యారు? 5 లక్షలు ఇచ్చేవాడికి మంత్రాలు ఎక్కువ చదువుతున్నాడు, ఏమి ఇవ్వడానికి మంత్రాలు చేయట్లేదు. కానీ వాళ్ళతో ఒక వ్యాపారం అయిపోయింది. ఆ డబ్బు విషయంలో ప్రతి ఒక్కరు వాళ్ళ సంపాదన పెంచుకొని వాళ్ళు స్థలాలు ఇల్లు పొలాలు విపరీతంగా కొనుక్కుంటున్నారు. అది వ్యాపారం. అసలు నిజమైన భక్తి ఏందో తెలీదు, నిజమైన ఆరోగ్యం అంటే ఏదో తెలీదు, ఆహార నియమాలు ఏమి తెలీదు, ఏమీ తెలియదు. ప్రతి ఒక్కరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మటైనా. కానీ మనకు బుర్రలేదా? అసలు భగవంతుడు మనకి ఇచ్చాడు, కృషి చేయి ఫలితం నాకు వదిలిపెట్టు. ఏమి చేయకుండా గాల్లో దీపం ఒకటి పెట్టేసి దేవుడా కాపాడి నేను ఎందుకు కాపాడుతాను అంటున్నాడు భగవంతుడు. దానికి మార్గం చేయాల్సిన పద్ధతి ఉంది. చెయ్యి, దీపం కట్టుకోండి, నువ్వు కష్టపడే పని చేయి, అన్నింటిలో కదా కష్టపడు, ఆరోగ్యం తెచ్చుకో, ఆహారం పాటించుకో, చేసుకో. అన్నీ కావాలి, డబ్బు కావాలి, భార్య పిల్లలు కావాలి, కుటుంబం బాగుపడాలి. అన్నీ కావాలంటే అన్నీ ఎలా వస్తాయి? మనం చేసుకునే చర్యను బట్టి, మనం ఆలోచించే పద్ధతిని బట్టి మనం డెవలప్మెంట్ అవుతాం. యోగా గురి దగ్గరికి అన్ని నేర్చుకున్నా, కరాటే దగ్గర నేర్చుకున్నా, అమ్మగారు చెప్పే మంచి మాటలు కొన్ని నేర్చుకున్నా, అన్నదమ్ముల దగ్గర కొన్ని నేర్చుకున్నా. మా తమ్ముడు కంటి ఆపరేషన్ వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే ఒక కన్ను పోతే ఒక కన్ను, ఒక కాలు పోతే ఒక కాలు, ఒక చేయి పోతే ఒక చేయి, ధైర్యం చెబితే ఎట్లా అన్నాడు. ఓ అమ్మో నాకు కంటి ఆపరేషన్, అమ్మో భయపడి మానసిక ఒత్తిడి పెరిగింది, ఏం చేయించుకోవాలో భయపడ్డా. వాడిచ్చిన మానసిక ధైర్యంతో డాక్టర్ దగ్గర ఆపరేషన్ ఉంచుకున్నాను. చేతగా కన్ను మాత్రం సరిగ్గా చేయలేవు ఆపరేషన్ వాడు. కానీ అప్పుడు నేనేం చేయాలి? అనుభవించా, తప్పదు. మళ్ళీ పోయా అట్ట ఆపరేషన్, కంటి ఆపరేషన్ దిగదు కదా అని ఆలోచించుకున్నా. ఎమ్మడే పోయా కంటి ఆసుపత్రి దగ్గరికి బ్రహ్మాండంగా తీసుకున్న తర్వాత విజయవాడ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆపరేషన్. ఆడ పెద్ద సామాగ్రి ఉంది, పెద్ద ఇది ఉంది, హాయిగా ప్రశాంతంగా ఉండడం. భయపడాల. అసలు భయపడటం వల్లే రోగాలన్నీ పెరుగుతాయి అని తెలుసుకున్నా. హాయిగా ప్రశాంతంగా ఉండమన్నా. కళ్ళ ఆపరేషన్ చేసేసాడు. అయిపోయింది అనిపించాడు. కానీ కట్టు కూడా తీసిన తర్వాత పుట్టడు ఏడు పిడిచా. ఏది మొత్తం లోనంతా మురికి పేరుకుపోయి ఇది కరెక్ట్. మనం మెదడులో ఉన్న మురికిని ఎలా చేసుకోవాలి, కంటిని ఎలా చేసుకోవాలి, చెవుల్లో ఆపరేషన్ చేస్తాను ఇది ఎట్టలో తీసుకోవాలి, మరి తుమ్ములు దగ్గులు ఈ కరోనా ఎలా తగ్గించుకోవాలి, ఈ గొంతులు మొత్తం కూడా పేరుకుపోయిన మలినాన్ని ఎలా చేసుకోవాలి, ఈ పొట్టలో పేరుకున్న మలిన పదార్థాన్ని ఎలా చేసుకోవాలి. కానీ భగవంతుని కావాలి, పిల్లలు కావాలి, డబ్బు కావాలి, సమాజం కావాలి, అందరిలో ఒకటిగా ఉండాలి. కానీ నేను జీవించినంతకాలం కుదరదు. కానీ స్నేహం వల్ల, దీనివల్ల అభిమానంతో ఓవర్గా పోయి కొన్ని డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా కొంత బద్ధకంతో, నీరసంతో మొత్తం ఆ డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. బాగా వేస్ట్ ఖర్చులు మరిగి ఆ డబ్బును కూడా ఎలా వృధా చేయాలో చేశారు. ఒక సినిమాలో ఒకడు ఉంటాడు కమల్ హాసన్, పౌడర్ అలా ఏరేసి ఇటు మొహం పెడతాడు పౌడర్తో. వాడు ఉన్నోడికి ఏదైనా సరిపోద్ది. కానీ లేనోడి పరిస్థితి ఎట్లా? ఏ రోజు కాదు కష్టం చేస్తేనే. అటు వెనకటి కాలంలో పద్ధతులకు వెళ్ళారు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఉప్పు నూనెల గురించి ఏంటి, మసాలాల గురించి ఏంటి, అసలు ఏ ఆహారం తీసుకుంటే ఏం సరిపోద్ది,
పళ్ళ వల్ల ఉపయోగం ఏంటి, మాంసం వల్ల ఉపయోగం ఏంటి? ఒక జంతు సంబంధమైన పావురాలు గింజలు తిని పైకి ఎగురుతున్నాయి, ఒక జంతువులు కొన్ని చేస్తున్నాయి, ఒక పంది తన ఆహారం తింటుంది, అట్టనే మేక తన ఆకు తను తిని చేస్తుంది. మనం ఎందుకు కూడా మారకూడదని కొన్ని ఆలోచనలు వచ్చినాయి. మరి నాకు సెల్ ఫోన్ చేత కాదు, ఏం చేత కాదు, ఈ సెల్ ఫోన్ ఎలా నేర్చుకోవాలి అని బొడ్డ ఫోన్ ఉంది. ఆ రోజుల్లో ఫోన్ చేతిలో లేని రోజులు కూడా లేని రోజా వెళ్ళిపోయారు. తెల్లవారుజాము 3 గంటలకు వెళ్ళిపోయి సంచి తెగించుకుని 4:30 టీ తాగి ఎమ్మడి వెళ్ళిపోయారు. తెల్లవారుజానే బాగిరికి వెళ్ళారు. కానీ కుక్కలు ఎగబడ్డాయి, కానీ తప్పించుకున్నాను. మళ్ళీ చేశారు. ఒకసారి పాత మాలు వెళ్తే ఎగబడి కొరుకుపోయింది, నా నుంచి ఇసురు కొట్టారు. అంటే మూర్ఖత్వం చేశాను, ఇది చేశాను. ఏది చేసినా మూర్ఖత్వమే, ఏది చేసినా మూర్ఖత్వమే. చదువు చదవాలా, చదవలేకపోయా. డబ్బా లేదు, ఉన్న చదువుని జడగొట్టుకున్నా, ఉన్న డబ్బునేమో సాలట్లేదు. ఏం చేయాలి? డబ్బు లేక, ఆరోగ్యం లేక, ఆనందం లేక జీవితాన్ని నాశనం చేసుకొని మొత్తం మనం తిన్న ఆహారమే మళ్ళీ పదార్థాలు తెచ్చుకొని పార్సల్ తెచ్చుకున్నా, కంట ఆపరేషన్ తెచ్చుకున్నా, చెవులు గుగ్గులుంటే దానికి ఆపరేషన్ చేయాలన్నారు. మరి హెచ్చుడికి చేసి ఎంత ఆరోగ్యవంతంగా బాగా చేసి అది తినడం చేయటం కానీ అసలు ఎంత తినాలా, ఎంత నీళ్ళు తాగాలా, ఏ విధంగా ఉండాలా, అసలు ఉప్పు వల్ల జరిగే నష్టాలేంటి, మాంసం వల్ల జరిగే నష్టాలేంటి, అసలు నీటి వల్ల జరిగే ఉపయోగాలు ఏంటి, పళ్ళు కాయగూరల వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి, అసలు మన సమాజంలో ఎలా నడపడాలి, అసలు మన శరీరం ఉన్నంత వరకు మనం కష్టపడాలి. కానీ భక్తి పేరుతో జీవితం మొత్తాన్ని దేవుడు మంచి చేస్తాడు, దేవుడు చేస్తాడు, అది అసలు జనాన్ని మటాషు అని చేస్తాడు. ఒకడు అన్నాడు, శుక్రవారం రోజంట డబ్బులు తీయకూడదంట. డబ్బులు తీయకుండా మరి ఇడ్లీ కావాలి, డబ్బులు ఏంటి వస్తాయి? మరి అది లక్ష్మీదేవి కాదా? తెలియలేదా? దారం కట్టగానే తగ్గుద్దంట. దారం తగ్గితే మన హాస్పిటల్ దగ్గరికి పోవాలి. వాడెవడో సాయిబు దగ్గర మంత్రాలు అప్పించి దారం కట్టిస్తారు. ఇంకోటి పూజారి దగ్గరికి ఓం నమస్తే వాడి చేత మంత్రాలు ఇస్తారు, వాళ్ళ ఆనందం తగ్గిస్తాడు. ఏంటి పిచ్చి మాటలు? అసలు మీకు మెదడిచ్చాడా? ఆ మెదడుకు పదులుందా? అసలు ఆలోచన ఉందా? ఏంటి మీకు చేసే సీతాలు? చెయ్యండి, ఆరోగ్యం చూసుకోండి, బాగా చదువులకు మెదడు పెట్టండి, ఆ చదువుని ఎలా డెవలప్మెంట్ చేసుకోండి. కానీ సమాజంలో ఇంట్లో చదువు కన్నా, ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నా మనకు మెదడిచ్చాడు, దాన్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోండి. నువ్వు ఆరోగ్యం సాధించవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, చేయొచ్చు. కానీ ఇవన్నిటికీ భగవంతుడు ఒకటి ఉన్నాడుగా, భగవంతుడు విగ్రహం. మనకు విగ్రహం కోసం నమస్కారం పెడతాం, అంతే కదా. మనకు ఒక రూపం కావాలి కాబట్టి. కానీ ఆ విగ్రహం అనేది మన మనసులో ఉన్నాడు. ఒక విగ్రహం కాదు, ఒక శక్తి, ఆ స్వరూపం అంతా మన దీంట్లోనే ఉన్నాడు. మనసులో చేసుకుంటే మొత్తం కఫంతో నింపిపోయాం భగవంతుని. ఈ కఫాన్ని మొత్తం శుభ్రంగా చేయాలి కదా. శరీరం పైన నింపు చేస్తే శరీరం శుభ్రమైంది, కానీ లోన కడుపులో ఉన్న మళ్ళీ అనిపోతే ఈ శరీరం గ్లో పెరిగేది. మొహంలో గ్లో రావాలన్నా, శరీరంలో గ్లో రావాలన్నా, సమాజంలో ఎదగాలన్నా, సమస్యలు పరిష్కారం చేయాలన్నా, డబ్బు సంపాదించాలన్నా మనందరూ ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యం లేని జీవితం ఎందుకు? 50 కోట్లు సంపాదించాం, 50 ఏళ్ళకి చచ్చిపోతున్నాం. నడవగలిగే శక్తి ఉండి కాళ్ళతో నడవలేకపోతున్నాం, వంగగలిగే శక్తి ఉండే వంగలేకపోతున్నాం. ఏంటి మాత్రలతో ఎందాక నీ డబ్బులు పెడతాం, ఎందాకని మన జీవితాలు మనం పాడైపోతూ మన అలవాట్లు పిల్లలకి నేర్పి వాళ్ళను నాశనం చేస్తున్నాం. వాళ్ళని ఎందుకు అంటాం? ఇలాంటప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవడం. వయసు వచ్చిన ఆడపిల్లలేమో సాంప్రదాయబద్ధంగా పెళ్లిళ్ళు చేసుకుంటా వేరే పక్క చూపు చూస్తున్నారు. మగపిల్లలు ఎలా చూసుకున్నారు? చదువుకోండి, సమాజంలో బాగుపడండి, బాగా మంచి పేరు తెచ్చుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, పక్క వేషాలు బాకండి, ఏది మంచి ఏది చెడు 10 మంది ఏం చెబుతున్నారండి, మూర్ఖత్వంతో ఆలోచించబాకండి, మంచి చెడు తెలుసుకోండి. కష్టంలోనే దేవుడు ఉన్నాడు. ఆరోగ్యం ఉండాలంటే కష్టం చేయాల్సిందే, ఆహార నియమాలు పాటించాల్సిందే. ఉదయం పూట కుదరని వాళ్ళు ఎవరున్నారు అనుకో, పని ఒత్తిడు సాయంకాలం చేయండి. సాయంకాలం చేయడం మీకు ఖాళీ టైం. ఏ టైంలో నడక పెట్టుకోండి, లేదు రన్నింగ్ చేసుకోండి. ఖాళీ టైం మీకున్న టయాలు. మాకు కుదరదని 10:30 నిద్రలేసి మొత్తం 5 తింటాం, మాంసం తింటాం, లేదా ఫాస్ట్ ఫుడ్ తింటాం, న్యూడిల్స్ తింటాం. ఏంది ఈ మాటలు? మీకేం తెలియదేలా, బుర్రదేలా? ఏది తింటే మన బరువు అవుతుంది? అక్కడ పోతే పెళ్ళిళ్ళకి వెళ్తే ఇన్ని పచ్చి పురాణాలు పెడతారు. తింటే మనం అంతా బరువు ఎక్కుతుంది, ఎలా ఇబ్బంది పడుతున్నాం మనకు తెలీదా? కూల్ డ్రింక్ తాగితే ఏ విధంగా నాశనం అవుతాం తెలీదా? చల్లదనం కూల్ డ్రింక్ తాగుతారా? ఇదేమన్నా కరెక్టేనా? టీకి కాకపోతే టెన్షన్ దొరుకుతాయా? ఏంటి ఏమన్నా ఆలోచన ఏమైనా ఉందా? అసలు మనం ఏం చేయాలి? భగవంతుడు ఇచ్చే నీరును ఎలా ఉపయోగించాలి, భగవంతుడు ప్రసాదించిన ప్రకృతి ఆహారం ఎలా తీసుకోవాలి, మన ఇచ్చిన శరీరాన్ని ఏ విధంగా మనం శారీరక కష్టం చేయాలి. అది పొలం పని కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, లేదు ఇంకోటి కావచ్చు, ఎవడు వృత్తి ధర్మం నెరవేర్చండి. కానీ మొన్న కరోనా వచ్చింది ముగ్గురుకు, వాళ్ళ ఇంట్లోకి ఎవరు రాకూడదు అని ఎవడు బాయ్కట్ చేసి పక్కన నెట్టేశారు.
చేసేసిన తర్వాత అసలు మాలాంటి కానీ ఇంకోటి కానీ కరోనా దెబ్బ పేరు చెబుతుంది. ఇదంతా నిండిపోతే కరోనా వస్తుందని అందరికీ తెలుసు. దానికి జలుబు తుమ్ములు ఏదో పేరు పెడతారు. నేను ఖచ్చితంగా ప్రాణాయామం చేశాను. నా భార్యకి, నా కొడుక్కి, నాకు మొత్తానికి దగ్గరుండి సేవలు చేశాను ధైర్యంగా. బయట రోడ్డు మీద కూర్చొని ప్రాణం చేశాను. వీడు పిచ్చోడు వ్యాయామం చేసుకున్నాడు. కొంతమంది నందేవారు బుస్సు 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 ఎవడికి కావాలా యోగా? ఎంతసేపు తెల్లవారున 5 ఏమంటావు యోగా చేయమంటావు? మీకేం బుద్ధి లేదా? మాకేమి ఇవన్నీ వద్దులే కానీ ఏదైనా చెప్పు, ఇంకేదైనా చెప్పు అని చెప్పని అంటారు. పిల్లలు ఓ రకంగా తింటారా, పెద్దోళ్ళు మాత్రం ఓ రకంగా అంటారు, చిన్నపిల్లలు చూస్తే ఏదో రకంగా అంటారు. ఎలా మనం చెప్పటం మానేశారు. కానీ కొంతమంది పిల్లలు నా దగ్గరకు వచ్చి యోగా అన్నీ తెలుసు కదా తాత, మరి నాకు వీడియో చేయటం రాదు అది అంటే త్రినాథ్ అనే వ్యక్తి వచ్చి నా దగ్గరకు వచ్చి ఎంతో నన్ను డెవలప్మెంట్ కావడానికి ప్రతి ఆధారం గుర్తు పెట్టుకుని ఇచ్చేవాడు. యోగాలో బాగా ఎక్స్పెక్ట్ అయ్యాడు. మా పండుగ వచ్చేసి మా నాగేశ్వరరావు దాంట్లో ఎక్స్పెక్ట్ అయింది. మా భువన వచ్చేసి యోగాలో బాగా ఎక్స్పెక్ట్ అయింది. తర్వాత ఇళ్లలోకి వాళ్ళు చేస్తా లేదు, వాళ్ళ మనసు వాళ్ళ కుటుంబాన్ని బట్టి ఉంటుంది. కానీ వాళ్ళు చేసుకోక వాళ్ళ జీవితాలు వాళ్ళు చేసుకుంటూ భగవంతుడి పేరుతో, ఈ బుద్ధి పేరుతో, రేఖల పేరుతో ఇలా జుట్టు మీరు అమ్మవారి పెరిగితే అంట వీళ్ళ దేవుడు వచ్చేస్తాడట. ఏంది జుట్టు పెరగటం ఏంది, ఇది పెరగటం ఏంది? ఈ దరిద్ర అలవాట్లన్నీ మానుకోండి. కానీ భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు ద్వారాలు తెరవాలంటే మనం ఏం చేయాలి? ఒకరికడ చెప్పమని తెలుసుకుంటాయా? మనం ఎంతో కృషి చేయాలి. బయటికి పిలిస్తే దేవుడు కొడతాడు భగవంతుడు. అది ఏ దేవుడా అనే పేరు మీకు నచ్చిన దేవుడు, మీకు మనసులో ఉన్న దేవుడు, అది శక్తి స్వరూపంగా బాగుంటాడు. కానీ చూసుకోండి. ఉంటాను. నమస్తే.